ఇటు తిరిగి ఇదిగో ఈ గృహంలోనే అప్పట్లో అడవి మనుషులు ఆది మానవులు ఉండేవాళ్ళు. బొడ్డయి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద కొండ, ఆ కొండ చివరికి వెళ్ళబోతున్నాము. దారిలో ఏమైనా వింతలు కనిపిస్తే అవన్నీ మీకు చూపిస్తాను, రండి చూసేయండి. చూసారు కదా మా ఊరు పచ్చని పంట పొలాలు ఎంత బాగున్నాయో చూడండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం తాగడానికి నీళ్ళు ఇక్కడ నుంచే తీసుకెళ్తాము. ఇది డైరెక్ట్గా కొండ మీద నుంచి అలా పారుకుంటా అన్ని మినరల్స్ టచ్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఈ వాటర్ కూడా మనం డైరెక్ట్గా తాగేయచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీకు చూపిస్తాను రండి. ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కూడా, చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. అసలు మీకు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు ఆ ఓట చూపిస్తాను. ఇక్కడ తీసుకొని చూపిస్తారా, ఇగో అక్కడ చూసారా నీట్గా అక్కడి నుంచే. అందుకని వాటర్ అంతా అంత ప్యూర్గా అంత ఫ్రెష్గా ఉంటాయి. బాగుంది కదా. ఇదిగోండి ఇలా ఉంటుంది బొడ్డపల్లి చెట్టు. ఇక్కడే బోల్డ్ ఉన్నాయి రా. ఫ్రెండ్స్, ఈ బొడ్డపల్లి ట్యాక్స్ ఎలా ఉంటుందో చూపిస్తా. సూపర్, రెడీ. చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా కాసిందో ఈ సంవత్సరం. చూడండి పళ్ళు కూడా ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా చెట్టు మీద కాసింది కోసుకొని తింటే ఆ ఫీల్ ఉంటుందబ్బా. మీకు ఒక పండు ఓపెన్ చేసి చూపిస్తాను. పండు చూడడానికి అయితే ఇలా ఉంటుంది, బెర్రీస్లో ఉంటాయి, కాకపోతే కొంచెం పెద్ద సైజు. దాని లోపల ఓపెన్ చేస్తే అయ్యా ఇలా అన్ని సీడ్స్ కింద ఉంటాయి. ఇవే మనం తినాల్సిందే, టేస్ట్ బాగుంటాయి. అచ్చం గ్రేప్స్లోనే ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి. ఇద్దరిపోయింది. చూసా, అడవికి వస్తే మనకి ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు, మనకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. స్టార్టింగ్లో ఇన్ని దొరికాయంటే ఇంకా పైకి వెళ్తే ఇంకెన్ని దొరుకుతాయో. మామిడిపళ్ళు, ఈతపళ్ళు, చేన్లు. పద పైకి. సగం దగ్గరికి వస్తేనే ఇంత ఆయాసం వస్తున్నది. మీకు కోడిగుడ్లు మామిడి అని చెప్పి మా అడవిలో ఒక మామిడిపళ్ళు చెట్టు ఉంది. అచ్చం ఇంత ఉంటాయి గుడ్లులాగా, కానీ దాని టేస్ట్ ఉంటుంది గురు, సూపర్ ఉంటుంది. ఈ పనసకాయ చెట్టు చూసారా, చెట్టు ఏమో అంత ఉంది, దానికి కాసిన రెండు కాయలు. ఒకటేమో పెద్దగా ఉంది, అది ముగ్గుందా చూద్దాం. ఇది కరెక్ట్గా చూసారా, కాయ కూడా ఎర్రగా వచ్చింది. ఇంకొక 2 రోజులు అయితే ఇది మంచిగా ముగ్గుతుంది. కానీ మనం వచ్చేలోపు ఎవరైనా కోసేసుకుంటే మనం ఏం చేయలేం. చూపిస్తాను అది కూడా మీకు వీడియో. ఇక్కడ కూడా ఉందిరా పనసకాయ, పండిందిరా చూద్దా. పండ్లేదు. ఈ కోట సరిహద్దు చూసారు కదా, అప్పటి కాలంలో ఇక్కడ నుంచి ఇది మీకు, ఇక్కడ నుంచి ఇది మా ల్యాండ్ అని చెప్పడానికి రాయిలు గట్ట ఇలా పేర్చుకొని ఇలా ఒక కోటలాగా గోడలా కట్టుకుంటారు. భలే ఉంది కదా, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ ఇది మీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఈ చెట్టు ఏంటో తెలుసా మీకు? ఈ చెట్టు జీరికల్లు చెట్టు, కళ్ళు వస్తుంది కదా ఆ చెట్టు. ఇది ఎలా పండే అదే కోడిగుడ్లు మామిడి. చూసారా బొడ్డ కాయలు, పళ్ళు కూడా. ఇదిగో ఇది చూడండి అసలు ఎంత ఉందో బొడ్డ పండు. ఇదిగో ఇలా ఎట్టుకుంటే నోట్లోకి వెళ్ళిపోద్ది, చిన్నది. బాగానే దొరికారా, తిండి ఇటు రండి. జేబులో దాచుకుని వస్తున్నావు ఎట్రా నువ్వు?
ఎంత బాగున్నాయో ఇక్కడ వేసే అన్ని. అందుకనే దీన్ని కోడిగుడ్లు మామిడి అని పిలుస్తారు. చూసారా, మనకి అడవి మామిడిపళ్ళు ఇచ్చింది, అవి కోడిగుడ్లు మామిడి. ఇది చూడండి ఎంత భలే ఉన్నాయి కదా, రంగు కూడా చాలా బాగున్నాయి. ఇట్లా టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్దామా? టేస్ట్ చెప్తానండి. ఈ టంకు కూడా మనం డైరెక్ట్ ఎలా తినాలంటే, మాయ ఏంటది, మాయకి తీరా కారమైన కలుపుతారేమో. సూపర్. ఎన్నైనా తినేసి. మీకు అసలు ఒక మామిడి పండు పర్ఫెక్ట్గా ఎలా తినాలంటే, అడవి మామిడి పండు ఇదిగా, ఇది పట్టుకో, ఇదిగా మంచి పండు ఒకటి, ఇదిగా మెత్తగా ఉంటే బాగుంది. మీకు అడవి మామిడి పండు ఎలా తినాలో చూపిస్తాను. ఫస్ట్ ఇటువైపు చీడి ఉంది కదా, ఆ చీడి అలా కరిచి ఊసేయాలి. అప్పుడు దాన్ని టంక మొత్తం వచ్చేస్తుంది. టంక ఊసిన తర్వాత ఈ తొక్కని ఇలా మడుచుకొని మొత్తం జ్యూస్ లాగడమే, అయిపోయింది. మేము ఇక్కడే కూర్చొని మామిడిపళ్ళు తింటున్నామా. ఈ చెట్టు దగ్గర ఎన్ని పురుగులు ఉన్నాయంటే మీరు చూస్తే షాక్ అవుతారు. ఇటు వచ్చి చూపిస్తారా, నేను చూసుకోకుండా ఇక్కడే కూర్చున్నాం. మళ్ళీ చూడండి ఎన్ని ఉన్నాయో, అట్లా చూసారా ఎన్ని ఉన్నాయో. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఇంకో తినండి, తినండి, ఇంకో తినండి, తినండి, ఇంకో తినండి. కానీ ఎప్పుడూ ఇలాంటి పురుగుల్ని డిస్టర్బ్ చేయొద్దు. అవి మళ్ళీ అంటుకున్నాయంటే దొరదలు గట్ట అవుతాయి. ఇలాంటివి చూసినప్పుడు వదిలేసి వెళ్ళిపోండి. కాకపోతే ఇంకా మగ్గలేదు అయ్యి, ఇంకా చిన్నగానే ఉన్నాయి. జాంకాయలు మిస్ అయిపోయాం మరి. నేరేడు పళ్ళు చెట్టు కూడా ఉంది కానీ ఇంకా పండలేదు ఈ సంవత్సరం. ఇంకా బాబోయ్, ఇంకా ఇప్పుడు ఎంతైతే దూరం వచ్చామో ఇంకా అంతే దూరం వెళ్ళాలి. ఎరా ఎలా ఉందిరా? బాగుంది. దాదా ఇంకా దూరం వెళ్ళాలి. అయితే నేరేడు పళ్ళు దొరకలేదు అనుకున్నాం కానీ మనకి నేరేడు పళ్ళు కూడా దొరికేసాయి ఈ పైన చెట్లలో. ఇగో ఇగో మరి చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా చెట్టు పైన ఉన్న నేరేడు పళ్ళు కోసుకొని ఇవి తింటే నోరంతా పింక్ కలర్లో అయిపోద్ది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ అడవి నేరేడు పళ్ళు ఎందుకు పెద్దగా ఎదగవు అంటే, వీళ్ళకి అసలు మందులు ఏం కొట్టరు కదా, అలా న్యాచురల్గా పెరిగిపోతాయి కాబట్టి కొంచెం చిన్నగా ఉంటాయి. ఊర్లో పెరిగే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే వేరుగా ఉంటుంది, బాగుంటాయి. చాలా బాగుంది. చూసారా, 2 పళ్ళు తింటేనే నోరంతా తెల్ల అయిపోయిందా అంటా. ఇక్కడికి వచ్చారా? ఇక్కడ వచ్చి అరే కెమెరామ్యాన్ రే, నీకు కూడా ఇస్తాం లేరా బాబు, ఆగు. నేను తిని కొన్ని నీకు ఉంచుతాను, సరేనా? సరే. ఈ జడ్డ నేను ఇప్పుడు వదిలేసాను అనుకో, వెళ్ళిపోతాడు పైకి. ఇగో వెళ్ళరా, నోట్ వేసుకో. ఇప్పుడు ఎంత బాగున్నాయో. ఇగో స్వీట్గా ఉన్నాయి కదా. మనుషులు వెళ్ళామంటే మనం కొండ పైకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచే వ్యూ పాయింట్ కూడా మంచిగా ఉంది. ఒకసారి చూడండి, అదంతా చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో అదంతా. ఇదిగో ఇదే మా ఊరు, ఇక్కడ ఉంది. ఇదిగోండి మా ఇల్లు చూసారా,
ఇదిగో ఆ చివరి చూడండి, బ్లూ కలర్ హౌస్ ఉంది కదా రేకులు, అదే మా ఇల్లు. ఇంకా పైకి వెళ్తే ఇంకా చక్కగా కనిపిస్తుంది, మీకు అదంతా చూపిస్తాను రండి. ఏంటి ఇదిగో ఇది 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 తెలుసా? నాకు అంటే అంత ఇష్టం తెలుసా, ఇట్ల కోసం చాలా నెతికాను రా. ఇదిగో చాలా బాగున్నాయి కదా. మనం అప్పట్లో ఆది మానవులు నివసించిన గృహాల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు కూడా వచ్చి స్టే చేసి వెళ్ళారంట. చూస్తే షాక్ అవుతారండి. ఈ అడవిలో అడవి కుందేళ్ళు కూడా ఉంటాయి, అట్లా నివసించే స్థలం ఇదిగోండి. ఇలా ఉంటుంది, ఇందులోనే స్టే చేస్తాయి నైట్ పూట. భలే ఉంది కదా. ఇదిగో ఈ గృహంలోనే అప్పట్లో అడవి మనుషులు ఆది మానవులు ఉండేవాళ్ళు. పోలీసుల నుంచి తప్పించుకొని దాక్కోవడానికి కూడా ఇది వాడేవాళ్ళంట. చూసారు కదా ఎంత ఎలా ఉందో, చాలా పెద్దరా ఇది. ఇక్కడ ఎవరో మంట కూడా పెట్టుకొని వెళ్ళారు. ఇదిగోండి అమ్మా, ఇది ఒకటే కాదు, అవతల కూడా ఉంది. అక్కడైతే ఇంకా పెద్ద లోయలా ఉంటుంది, అది చూపిస్తాను రారా. జాగ్రత్త. ఇలాంటి గృహాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే జంతువులు అవి కూడా ఇలాంటి దగ్గర దాక్కుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోవడం, అలా డేంజర్. చూసారా ఎంత బాగుడిగా ఉందో. లోపలికి చాలా లోపలికి వెళ్ళచ్చు ఇలా వెళ్ళాలంటే. రే మరి లోపలికి వెళ్ళక రే. చాలా లోపల ఉంది, ఇటువైపు లోపల ఉంది. కొంచెం ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, ఒక లోయలాగా. మనం అటువైపు చూడండి, చెట్టు కూడా ఎంత భయంకరంగా ఉందో పైన. రాయి పైన అంత పెద్ద చెట్టు. ఇగో అప్పట్లో ఏంటంటే గొడుగుల కింద వాడేవాళ్ళంట ఇలాగా నీడకి. బాగుంది కదా. పైకి వెళ్దామా? రే మెల్లగా రే. ఓడి అమ్మా రే, ఇక్కడ నుంచి వ్యూ ఉందిరా, ఎంత బాగుంది తెలుసా. ఇరుక్కుపోయాను రా రే, ఇక్కడ నుంచి ఎంత బాగుంది తెలుసా వ్యూ. అసలు తెలీదురా నాకు కూడా ఇది ఉందని. అసలు ఇది చూసారా, అయ్యి బాబోయ్ ఎంత పెద్దో. అయ్యమ్మ ఆ లోపల చూడండి, అసలు ఎంత పెద్ద గృహ ఇది. ఇగో ఈ పళ్ళు పక్షులు చాలా ఇష్టంగా తింటాయి, పురుగోడు పళ్ళు అని అంటారు వీటిని. చూసారా ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇక్కడ. చేపట్టుకో. ఎలా ఉంది, ఎలా ఉంది. చూసారా ఎంత మీదకున్నాను. అదిగో అక్కడ ఉంది మా ఊరు. ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ కనిపిస్తుందో. మనం ఆ పొలాలు స్టార్టింగ్ దగ్గర వీడియో తీసుకున్నాం, చూసారా మొత్తం. అసలు ఇదిగో ఇదిగో
ఎంత బాగుందో క్లైమేట్ అంతా. భలే అందరా ఇంతసేపు కష్టపడేందుకు. ఫోటో తీసుకుంటా. మరి అందుకే నిజంగా అద్భుతంగా ఉంది ప్లేస్. పక్కాగా రావాల్సిన ప్లేస్ ఇది. నేనే ఎప్పుడు రాలేదు ఇక్కడ. నేను ఆ కింద ఎప్పుడూ వెళ్ళాను, ఇంత మీదకైతే రాలేదు. చాలా బాగుంది. చూసారు ఎంత బాగుందో అసలు. మనమే అన్నిటికన్నా మనమే పైన ఉన్నాం. అమ్మా చూసారు ఎంత మంచిగా గాలి వస్తుందో, ఫ్రెష్ గాలి. నెక్స్ట్ వీడియోలో ఆ కొండకి వెళ్ళి వీడియో చేస్తున్నాము. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, చాలా బాగుంటుంది, వెయిట్ చేయండి. గాలిపోని రెడీ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందరికి వస్తూనే ఉంటాను. మా ఛానల్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్.